రివ్యూస్ సినిమాని ఖచ్చితంగా ఎఫెక్ట్ చేస్తాయని మీరు నమ్ముతారా? అని నా మిత్రులు, అమెరికా మిత్రులు చెబితే నేను విన్నాను. అయినా బాగున్నప్పుడు ఎంతమంది చెప్పినా ఫస్ట్ షో చూసి వచ్చేసి సూపర్ ఫ్లాప్ రా అన్నా చూసేవాడు చూస్తారు. అలా చూశారు కూడా, అలా అభినందించారు కూడా. సినిమా నిర్మాత బాగుండాలి, పరిశ్రమ బాగుండాలి, అన్నీ బాగుంటే ఒక డిస్ట్రిబ్యూటర్ బాగుంటాడు, ఒక థియేటర్ ఓనర్ బాగుంటాడు, ఎగ్జిబిటర్ బాగుంటారు, అందరూ బాగుంటారు, అందరికీ ఉద్యోగాలు వస్తుంటాయి, కంప్యూటర్ చదివినోడు కూడా ఉద్యోగాలు వస్తాయి. అది సినిమా రంగాన్ని ప్రోత్సహించాలి, ఇది నా కోరిక. ఓకే, ఫైనల్ మీరు అడిగింది ఈ సినిమాకి ఈసారి ఖచ్చితంగా అవార్డు మోహన్ బాబు గారికి వస్తుంది. ఎప్పుడు అవార్డును ఊహించలా, చెప్పానుగా ఏం కావాలన్నది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు అవార్డ్స్ అనేవి డివైడ్ అయ్యాయి తెలంగాణ ఆంధ్రాకి, అది ఎంతవరకు కరెక్ట్? రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అలా డివైడ్గా పెట్టుకోవడంలో తప్పు లేదు, తప్పే కాదు అది. తెలంగాణ రాష్ట్రానికి ఒక అవార్డు అని, వాళ్ళకు ఒక సింబల్ అని, ఆంధ్ర రాష్ట్రానికి ఒక సింబల్ అని అలా పెట్టుకొని చేసుకుంటే అది తప్పు కాదు. బట్ ఇందులో తెలంగాణ వాళ్ళే ఉండాలనా, ఇందులో ఆంధ్ర వాళ్ళే ఉండాలనా, లేదా మొత్తం కలకి డివైడ్ చేసి ఇస్తారని? అది వాళ్ళ ఇష్టం, అది ముఖ్యమంత్రుల ఇష్టం. అది మిక్స్డ్ చేసినప్పుడు రెండు ఎందుకన్నది అది ముఖ్యమంత్రులను అడగాలి అలా జరిగినప్పుడు. ఓకే సార్. అండ్ చంద్రబాబు నాయుడు గారి నుంచి ఒక కొత్త విషయం తెలిసింది. మీరు ఒక ఫంక్షన్ లేదో చంద్రబాబు నాయుడు గారితో డాన్స్ చేయించారంటే, అది ఇప్పటికీ వీడియో ఎక్కడా లీక్ లేదు, చేయించారా? అది ఎవరిదో నిశ్చయితాంబరం, అప్పుడు అందరూ డ్యాన్స్ చేస్తున్నారు, ఎవరిదైనా గుర్తులే. అన్నయ్య గారి కుటుంబంలోనే చంద్రబాబు దూరం నిలబడి చంద్రబాబు రా అని చెప్పి పిలిచి మైక్లో వచ్చి డ్యాన్స్ చేయవా అని చెప్పి చేయించాను. అది మీ దగ్గర ఉందా వీడియో? నా దగ్గర లేదు. ఓకే, ఒకవేళ ఉన్నా నేను అది ప్రదర్శించకూడదు, నా దగ్గర లేదు. లేదు. ఓకే. అండ్ ఇంకొకటి సార్, మీరు ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉండి అక్కడక్కడ మీరు ఒక ఇంటర్వ్యూస్లలో కావచ్చు, పబ్లిక్లలో కొంచెం తక్కువ విధంగా ఇదవుతారు. ఏంటంటే ఒక ఎగ్జాంపుల్, సపోజ్ మొన్న ఏదో షో చూశాను, దాంట్లో కీరవాణి గారిని యమదొంగ ప్రమోషన్లో మీరు నా భోజనానికి పిలవలేదు అని చెప్పేసి చిన్న చిన్న విషయాలకు మీరు అలుగుతుంటారు. ఎందుకు భోజనానికి పిలవలేదు అని కీరవాణి గారిని, కోదండరామరెడ్డి గారిని ఒక షోలో మీరు తర్వాత సక్సెస్లో నన్ను పిలవలేదు, నన్ను సరస్సు ఉండాలండి. ఒక పద్యం కూడా ఉంది, నేను మర్చిపోయినది, చెప్పండి, నాకు గుర్తులేదు. భాషలో నేను అంతే శివాజీ గారి దగ్గర పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నేర్చుకున్నా. సభలో మాట్లాడుతున్నప్పుడు చలోక్తులు కూడా ఉండాలి. ఓకే, చలోక్తుల్లో లేకపోతే సభ కాదు. మీరు ఎన్ని అడిగారు, నవ్వుతూ కొన్ని, సీరియస్ కొన్ని, అవన్నీ సరసం ఉండాలి. ఓకే, అది మీ ఉద్దేశం. ఒక మంచి బ్యూటిఫుల్ పాట పద్యం ఉంది, బుధవర్గం అదేదో ఉంది, అదేదో ఉంది, బుధవర్గము లేని పురంబు, భక్తి విశ్వాసములు లేని భార్య, గుణవంతుడుగాని కుమారుడన్, సతభ్యాసము లేని విద్య, పరిహాసమన శుభప్రసంగమన్. నేను ముందు వెనకలా తప్పులు చెప్పుండొచ్చు కానీ పరిహాసమన శుభప్రసంగమన్, పరిహాసంలో మాట్లాడమన్నాడు, ప్రసంగంలో కూడా పరిహాసం ఆడమన్నాడు. ఓకే, ఇవన్నీ పెద్దలు నేర్పించారు, ఇవన్నీ ఉండాలి అట్లాంటివన్నీ. సో అంతే. ఓకే సార్, వన్ ఫైనల్ క్వశ్చన్. దాసరి గారి నుంచి పెద్దరికం, ఇండస్ట్రీ నుంచి పెద్దరికం ఎవరు తీసుకుంటున్నారు, చిరంజీవి గారా మీరా? అది నాకు తెలియదు. పెద్దరికం అంటే ఏంటి మీ దృష్టిలో? ఇండస్ట్రీ ఇప్పుడు కష్టాలు చెప్పుకోవడానికి ఎవరు పెద్ద దిక్కు లేరు. ఎవరి కష్టాలు వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్పుకోవచ్చు, వాళ్ళ వల్ల అయితే తీరుస్తారు. మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి సార్? అందరూ బాగుండాలని కోరుకుంటాను. నా ఇంటి చుట్టూరు ఉండేవాళ్ళు బ్రహ్మాండంగా ఉండాలి, వాళ్ళకు భగవంతుని ఆశీస్సులు కావాలి, వాళ్ళకంటే నేను ఎక్కువ సంపాదించాలి అని కోరుకుంటా. వాళ్ళు బాగుండకూడదని నేను డ్రీమ్లో కూడా అనుకోను. నేను కానీ, నా భార్య బిడ్డలు కానీ, నాకు తెలిసినంతవరకు నా ఆత్మీయులు కానీ, నాకు మంచి స్నేహితులు ఉన్నారు కొంతమంది, సినిమా పరిశ్రమలు లేరు. బట్ నేను బాగుండాలని కోరుకుంటాను. అందరూ బాగుండాలి, అందరికీ ఆశీర్వచనం పలకాల భగవంతుని కోరుకుంటాను.